హలో స్టూడెంట్స్, నా పేరు శ్రీమతి శ్రీరామాదేవి, జెడ్పీహెచ్ఎస్ పెద్దంబర్పేట్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రంలోని 2వ అధ్యాయం అయినటువంటి చలనం 4వ భాగం గురించి నేర్చుకోబోతున్నాం. అందులోని అంశాలు వచ్చేసి త్వరణం అంటే ఏమిటి, సమత్వరణం అనగానేమిటి, తర్వాత వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు, సమత్వరణం యొక్క చలన సమీకరణాలను నేర్చుకోబోతున్నాం. దానికి సంబంధించిన సంజ్ఞా సంప్రదాయ నియమాలను కూడా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? రైట్. మనం ఇంతకు ముందు సెక్షన్ లో గాల్లోకి విసిరినటువంటి రాయి యొక్క చలనాన్ని గమనించాము. అవునా స్టూడెంట్స్? ఆ రాయి యొక్క చలనంలో, బంతి యొక్క చలనంలో బడి చలన దిశలు ఏ విధంగా మారుతున్నాయో మనం గమనించాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న అబ్బాయి బంతితో ఆడుతూ పైకి గాల్లోకి విసిరినప్పుడు అది దాని వడిని మార్చుకుంటూ చలన దిశలను ఏ విధంగా మార్చుకుంటూ నేలను చేరిందో మనకి ఈ ఫిగర్ ద్వారా మనకు అర్థమవుతుంది. అవునా స్టూడెంట్స్? ఈ వడి ఏమో ఈ మార్గాన్ని ఎంచుకుంటూ మార్చుకుంటూ పోతుంది. అదే విధంగా ఏ బిందువు వద్ద అయినా మనం గీసినటువంటి స్పర్శ రేఖ అది వేగ దిశను చూపిస్తుంది. దాన్నే చలన దిశ అని కూడా అంటాము అని మనం నేర్చుకున్నాం. బడి చలన దిశలు రెండు మారే సందర్భం యొక్క కృత్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఇంకొక కృత్యం ఏం నేర్చుకున్నాము, అది ఒక తాడుని తీసుకొని ఒక చివర రాయిని కట్టి దాన్ని మనము సమవృత్తాకారంలో తిప్పుతున్నప్పుడు అది ఏమైంది, దాని తిప్పినంతసేపు దాని వడి స్థిరంగానే ఉంటుంది. సో ప్రతిసారి దాని వేగ దిశ మార్చుకుంటూ అది వడి స్థిరంగా ఉంటూ ఆ రాయి వృత్తాకార మార్గంలో తిరగడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ బిందువు వద్ద కనుక మనము దాని యొక్క దిశ చలన దిశను ఒక స్పర్శరేఖ రూపంలో గీసినట్లయితే అది ఈ రూపంలో మనకు కనిపిస్తుంది. మనం తాడుని వదిలేసినట్లయితే అది ఆ రాయి ఈ రూపంలో ఈ మార్గం గుండా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే బి బిందువు వద్ద వదిలినప్పుడు అది ఈ మార్గం గుండా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సిమిలర్ గా సి డి బిందువు వద్ద గీసినటువంటి స్పర్శ రేఖని ఈ వేగ దిశలను చూపుతుంది, చలన దిశలను చూపుతుంది. మనం ఇక్కడ పట్టుకున్నటువంటి తాడును గనక వదిలేసినట్లయితే అది ఆ దిశలో పోతుంది అని మనము ముందు సెషన్ లో తెలుసుకుని ఉన్నాం. అదే విధంగా మూడవ కృత్యం, ఒక బంతిని గనక వాలుతలం పైనుండి కిందికి జార విడిచినచో ఏమవుతుంది, వడి పెరుగుకుంటూ చలన దిశ స్థిరంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో పైనుంచి కిందికి వస్తున్నప్పుడు దాని వడి పెరుగుతుంది, దిశ మాత్రం స్థిరంగా ఉంటుంది. అదే విధంగా కింద నుంచి పైకి వెళ్తున్నటువంటి బంతిది కూడా వడి మారుతుండడాన్ని కానీ చలన దిశ స్థిరంగా ఉండడాన్ని మనం గమనించాం. సో ఈ మూడు సందర్భాలలో మనం ఏం నేర్చుకున్నాం, ఈ సందర్భాలలో సూచించిన మార్పులలో ఏ మార్పు జరిగినా వస్తు త్వరణాన్ని పొందుతుంది అంటున్నాం. మరి ఆ మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేసే దాన్నే త్వరణం అంటున్నాం. ఎక్కడెక్కడైతే వడిని అది మార్చుకోగలుగుతుందో, లేదా దిశని మార్చుకోగలుగుతుందో, లేదా ఒకదాన్ని స్థిరంగా ఉంచి ఇంకో దాన్ని మార్చుకోగలుగుతుందో, లేదా రెండిటిని మార్చుకోగలుగుతుందో, ఆ మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేసేదే మనకి త్వరణం. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు త్వరణం అంటే ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. త్వరణం తెలుసుకునే కంటే ముందు ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తున్నాం స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మనం గమనిస్తూ ఉన్నాం. బస్సు ఒకసారి స్టార్ట్ కాగానే ఏమవుతుంది, బస్సులోని ప్రయాణికులందరూ వెనక్కి ఒరగడం గమనిస్తున్నాం. అంటే బస్సులో కొంత వేగంతో బస్సు ప్రయాణిస్తున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అదే వేగంతో ప్రయాణిస్తూ ఉన్నారు, అదే దిశలో ఉన్నారు. సో దానికి త్వరణం పొంది ఉన్నారు అంటాం. సో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ త్వరణాన్ని పొంది ఉన్నారు. ఆ త్వరణాన్ని మనం ఒకసారిగా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో మార్పు అంటే వెనకకి ఒరిగినట్టుగా మనం కనిపిస్తాం. అదే విధంగా రెండో ఫిగర్ లో చూడండి, ఇక్కడ బస్సు సడన్ గా బ్రేకులు వేసి ఆపినప్పుడు
అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ ముందుకి పడిపోవడం మనం చూస్తున్నాం ఇక్కడ. మనం కూడా ఇది మన నిత్య జీవితంలో ప్రతినిత్యం మనం ఇది గమనిస్తూనే ఉంటాం. ప్రతిసారి మనం ఇది సందర్భం ఫేస్ చేస్తూనే ఉన్నాం. అవునా స్టూడెంట్స్? సో దీన్ని త్వరణము అంటాం. సో ఒక వస్తువు వేగంలో మార్పు రేటుని త్వరణము అంటాము. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ వస్తువులాగా మనం ఒక కార్ వాహనాన్ని తీసుకున్నాం. ఈ వస్తువు వేగంలో మార్పు జరుగుతూ ఉంది. మార్పు రేటుని, రేట్ అంటే కాలంతో పాటు ఇది కూడా వేగంలో మార్పు ఉంది కాబట్టి దాన్ని త్వరణం అంటున్నాం. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు సమత్వరణం అంటే ఏంటో తెలుసుకుందాం. నిర్దిష్ట కాల వ్యవధులలో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం అంటాం. ఓకేనా స్టూడెంట్స్? నిర్దిష్ట కాల వ్యవధుల్లో టైం మారుతున్నట్లుగా వేగంలో కూడా మార్పు గమనిస్తూ ఉంటే ఆ మార్పు సమానంగా, టైం ఏ విధంగా చేంజ్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్స్, ఆ విధంగా మార్పులు కూడా వేగంలో మార్పులు కూడా అదే విధంగా 1 మీటర్ పర్ సెకండ్ 2 మీటర్స్ పర్ సెకండ్ ఉన్నట్లయితే ఆ వస్తువు త్వరణంలో ఉంటుంది, అది కూడా సమత్వరణంలో ఉంది అని అంటాం. త్వరణం అనే పదాన్ని వేగంలో పెరుగుదలకే కాక తగ్గుదలకు కూడా వినియోగిస్తుంటాం. ఓకేనా స్టూడెంట్స్? తగ్గించినప్పుడు కూడా త్వరణంలోనే ఉంటాం, వేగాన్ని పెంచినప్పుడు కూడా త్వరణాన్ని పొంది ఉంటాము. రైట్. ఇక్కడ ఒక ఉదాహరణ గమనించండి. కారుకి బ్రేకులు వేసినప్పుడు దాని వేగం తగ్గుతుంది. అప్పుడు కారు కూడా త్వరణంలోనే ఉంది అని అంటున్నాం, కానీ ఆ త్వరణాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? రుణత్వరణం అంటున్నాం. చూడండి, ఇక్కడ కారు బ్రేకులు వేయగానే కొంత వేగంతో వచ్చినటువంటి కారు బ్రేక్ వేయగానే వేగం మొత్తం తగ్గిపోయింది, వేగం శూన్యంకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాని త్వరణంలో కారు ఉన్నప్పటికీ అది రుణత్వరణం అంటాము. దాని సంజ్ఞ రుణాత్మకంగా ఉంది అని చెప్తాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. మనం ముందు ఒకటి గమనించాం, ఒక బంతిని గాల్లోకి విసిరినప్పుడు బంతి పొందే త్వరణం రుణత్వరణం. సో బంతిని గనక గాల్లో విసిరినప్పుడు అది కొంత దూరం పైకి వెళ్ళి మళ్ళీ దాని వేగం తగ్గిపోయాక అది కిందికి రావడం గమనిస్తుంది. ఓకే స్టూడెంట్? అయితే ఈ బంతి పైకి వెళ్తున్నప్పుడు దాని వేగంలో మార్పు వచ్చేసింది, పైకి వెళ్ళినాక దాని వడి తగ్గిపోయింది, కాబట్టి వడి తగ్గుతూ పోయింది కాబట్టి అది రుణత్వరణానికి వచ్చేసింది. తర్వాత అదేమవుతుంది? మళ్ళీ భూమి ఆకర్షణ శక్తితో కిందికి రావడం మనం చూస్తుంటాం. అప్పుడు త్వరణం ఏ విధంగా ఉంటుంది? ధనాత్మకంగా ఉండడం మనం గమనిస్తాం. ఇప్పుడు మీకు రుణత్వరణం అంటే ఏమిటో సరిగా అర్థమైంది. మనం నిత్య జీవితంలో రైలు బండిని చాలాసార్లు ఎక్కి ఉంటాం. సో రైలు బండి స్టేషన్ కు వచ్చి ఆగే సందర్భంలో కూడా మనం రుణత్వరణాన్ని గమనిస్తుంటాం. స్టూడెంట్స్, ఈ ట్రైన్ బయలుదేరింది, ఇక్కడ ఈ ట్రైన్ స్టేషన్ కు వచ్చి ఆగబోతుంది. సో ఈ ఆగే సందర్భంలో దాని వేగం ఏమవుతుంది? ముందేమో ఈ ట్రైన్ లో వేగంలో మార్పులు ఉంది కాబట్టి అది త్వరణాన్ని పొంది ఉన్నది. అది స్టాప్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఆగిపోయే సందర్భంలో వేగాన్ని తగ్గించుకుంటుంది కాబట్టి దాని త్వరణం రుణాత్మకంగా ఉంటుంది. అది రుణత్వరణాన్ని కలిగి ఉంటుంది. మళ్ళీ స్టేషన్ నుంచి బయటికి వెళ్తుంది అనుకోండి, వెళ్ళేటప్పుడు అది ధనాత్వరణం, అంటే వేగంలో మార్పు పెరుగుదల ఉంటుంది కాబట్టి అది త్వరణాన్ని ధనాత్మకంతో సూచిస్తారు. ఇప్పుడు వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కారులో మనం గనక ఉంటే, మనం ప్రయాణిస్తూ ఉంటే ఆ కారు వేగ దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ చూస్తున్నాం, మనం కారుతో పాటు మనం కూడా త్వరణాన్ని పొందుతున్నాం. వేగంలో మార్పు ఉంది కాబట్టి, దిశలో మార్పు ఉంది కాబట్టి మనం కూడా త్వరణాన్ని పొందుతున్నాం. దీని ప్రభావం వల్ల మనం వక్ర మార్గానికి బయట వైపుగా విసిరివేయబడినట్టుగా అనుభూతి పొందుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దిశలు మారుతూ ఉన్నాయి, వేగంలో కూడా మార్పు కనిపిస్తుంది. వేగంలో మార్పునే మనం త్వరణం అంటున్నాం. సో దిశ కూడా మారుతుంది కాబట్టి మనం ఈ వక్ర మార్గానికి వచ్చినప్పుడు పక్కకి పడిపోతున్నామేమో, బయటకు పడిపోతున్నామేమో అని అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. అదే విధంగా మనం
బస్ లో కూడా మనం అట్లాగే అనుభూతి చెందుతూ ఉంటాం. బస్ డ్రైవర్ వక్ర మార్గంలో ప్రయాణించినప్పుడు యాక్సిలేటర్ ను తొక్కితే మనం వెనుకకు పడిపోతాం. మనం పొందే త్వరణం వలన మనం కూర్చున్న సీట్లను శరీరం గట్టిగా వెనక్కి నొక్కబడుతుంది. ఈ సందర్భాన్ని ఈ విధంగా త్వరణం అనేది మనకి అనుభూతి చెందుతూ ఉంటాం. వక్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు దాని వేగ దిశ నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి బస్ తో పాటు మనం కూడా త్వరణాన్ని పొందుతున్నాం. దీని ప్రభావం వల్ల వక్ర మార్గానికి బయట వైపుకి పడిపోతున్నామా అన్న అనుభూతిని మనం పొందుతూ ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. వక్ర మార్గంలో ప్రయాణించే వస్తు చలనాన్ని చూపడం జరిగింది. అందులో వివిధ సమయాల వద్ద వేగ దిశలను చూపడం జరిగింది. ప్రతి బిందువు వద్ద గీసిన సదిశ యొక్క పొడవుని వడి అని, బాణపు దిశ చలన దిశను చూపుతుంది అని మనం ఇంతకు ముందే నేర్చుకుని ఉన్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఒక వస్తువుని ఈ విధంగా వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది అనుకుందాం. ఈ కింద ఇచ్చిన లైన్ ఏబిసి బిందువుల వద్ద గీసినటువంటి సరళ రేఖలు ఏంటివి? దిశలు, చలన దిశలు. ఓకేనా? మనం ఇక్కడ కనుక స్లిప్ చేసినాం అనుకోండి, రాయి కట్టినటువంటి తాడుని, అది ఈ దిశలో పోవడానికి ట్రై చేస్తుంది. ఈ బిందువు వద్ద వదిలేసాం అనుకోండి, అది ఈ సరళ రేఖ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సి బిందువు వద్ద వదిలేసాం అనుకోండి తాడుని, ఆ రాయి ఈ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఈ వడిని మొత్తము వడి ఇంకా దానికి ఒక బాణపు దిశ, చలన దిశ ఉంటుంది కాబట్టి ఈ వేగంలోని మార్పు రేటునే మనము త్వరణంగా చూపిస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఒక ప్రశ్న, ఏ బిందువు వద్ద వస్తువు యొక్క వడి ఎక్కువగా ఉంటుంది? ఏనా, బీనా, సీనా? చెప్పండి స్టూడెంట్స్. మీరు చూసినట్లయితే రైట్, బి బిందువు వద్ద వస్తువు యొక్క వడి ఎక్కువగా ఉన్నట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ వంకరగా ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ తోటి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. సో వడి ఎక్కువగా ఉంటుంది బి బిందువు వద్ద. ఓకేనా స్టూడెంట్? మరి చలనం అనేది ఉందా, త్వరణం అనేది ఉంటుందా? దీనికి వస్తువుకి త్వరణం ఉన్నదా లేదా అని ఎలా చెప్తున్నావు? త్వరణం అంటే ఏంటి? వేగంలో మార్పు రేటుని త్వరణం అంటున్నాం. ప్రతి చలనంలో ఉన్నటువంటి వస్తువుకి త్వరణం ఉంటుంది అనే మనం చెప్తున్నాం. వేగం అనే రాశి వడి మరియు చలన దిశ రెండు అంశాలను వివరిస్తుంది కాబట్టి త్వరణం అనేది కూడా వడి మరియు చలన దిశలో కలిగే మార్పుని వివరిస్తుంది. సో ఈ విధంగా ప్రతి వస్తువుకి కూడా త్వరణం ఉన్నదా లేదా అని చెప్పగలుగుతున్నాం. త్వరణం ఒక సదిశ, దిశ ఉంటుంది కాబట్టి అది ఒక సదిశ. దీని దిశ వేగంలో మార్పు, దీని దిశ వేగంలో మార్పు దిశలో ఉంటుంది. వేగంలో మార్పు ఏ దిశలో అయితే ఉంటుందో త్వరణ దిశ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో త్వరణానికి SI ప్రమాణం మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? మీకు త్వరణం అంటే ఏమో క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది. త్వరణానికి ప్రమాణాలు కూడా తెలుసుకున్నారు. ఇక్కడ ఒక సమస్యని ఇస్తున్నాను, చూడండి. దీన్ని గమనిద్దాం. 300 కిలోమీటర్లపై హవర్ అంటే ఒక గంటలో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నటువంటి కారు, స్థిర వేగంతో చలించే కారు యొక్క త్వరణం ఎంతో కనుగొనమని చెప్తున్నారు. మనకి ఇక్కడ వేగం ఇచ్చారు 300 కిలోమీటర్లు, గంటలో 300 కిలోమీటర్ల దూరాన్ని అది ప్రయాణం చేస్తుంది. సో వేగం ఏ విధంగా ఉంది? స్థిరంగా ఉంది అని చెప్తున్నారు. సో వేగంలో మార్పు లేదు. సో ముందు కిలోమీటర్ పర్ హవర్ ని మనము మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చుకుందాం. సో మీకు తెలుసు కదా స్టూడెంట్, వేగం = 300 కిలోమీటర్ పర్ హవర్. 300ని 5/18 తోటి 5తో గుణించి 18తో భాగారం. ఎందుకు? కిలోమీటర్లని మీటర్లోకి మార్చుకోవడం, హవర్లని సెకండ్లలోకి మార్చుకోవడం కాబట్టి 1 కిలోమీటర్ = 1000 మీటర్లు, 1 గంట = 3600 సెకండ్లు. సో దాని భాగారం 1000ని 3600 తోటి భాగారం చేస్తే 5/18 వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ 300 × 5/18 తోటి భాగారం చేస్తున్నాం. సో 500/6 83.33 మీటర్ పర్ సెకండ్. అంటే వేగము ఇంత ఉంది. రైట్, ఒక సెకండ్ కాలంలో 83.33 మీటర్ల దూరాన్ని అది ప్రయాణం చేస్తుంది కార్. సో వేగం స్థిరంగా ఉన్నది కాబట్టి త్వరణం కూడా స్థిరంగానే ఉంటుంది. వేగంలో మార్పు లేదు కదా,
అది స్థిరంగా ఉంది కాబట్టి త్వరణంలో స్థిరంగా ఉంటుంది. సో త్వరణం అనేది వేగానికి సమానం అయిపోయింది. 83.33 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది త్వరణం యొక్క ప్రమాణాలు కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి సూచిస్తాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు సమత్వరణ చలన సమీకరణాల గురించి తెలుసుకుందాం. ఒక వస్తువు కనుక సరళ రేఖా మార్గంలో స్థిర త్వరణంతో ప్రయాణిస్తుంది అనుకుందాం. స్థిర త్వరణం అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, వేగంలో చూడండి ఇక్కడ త్వరణం ఇజ్ ఈక్వల్స్ టు వేగంలో మార్పు బై మార్పుకి పట్టిన కాలం. సో ఏ త్వరణాన్ని ఏ అనే అక్షరంతో సూచిస్తాం కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా వి బై డెల్టా టి. అది స్థిరము అనుకుంటున్నాం, స్థిర త్వరణం అన్నాం కాబట్టి. సో ఇక్కడ డెల్టా అనేది మార్పును తెలియజేస్తుంది. చలనంలో ఉన్న ఒక వస్తువు యొక్క త్వరణం స్థిరంగా ఉంటే ఆ చలనాన్ని సమత్వరణం అంటాము అని మనం నేర్చుకున్నాం. రైట్. సో ముందుగా కాలం 0 సెకండ్ల వద్ద వస్తువు యొక్క వేగం ఎంత? u అనుకుందాం. కొన్ని సెకండ్ల తర్వాత అంటే t సెకండ్ల వద్ద వస్తువు యొక్క వేగం v అని అనుకున్నట్లయితే వస్తువు t కాలంలో పొందిన స్థానభ్రంశం ఎంత? s అనే అంత దూరాన్ని ప్రయాణం చేసింది అని అనుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రాలీ సరళ రేఖా మార్గంలో ప్రయాణించడం 0 సెకండ్ల వద్ద u అన్న వేగంతో ప్రయాణిస్తుంది. t సెకండ్ల దగ్గర v అనే వేగంతో ఇది ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. సో ఇప్పుడు సమత్వరణం అంటే ఏంటి? a ఇజ్ ఈక్వల్స్ టు v మైనస్ u బై 2. వేగంలో మార్పు, తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం. సో దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే at ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ u. ఈ యూని ఎడమ చేతి వైపుగా తీసుకెళ్ళినట్లయితే v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at అనేది మొదటి సమీకరణం. సమత్వరణం యొక్క మొదటి చలన సమీకరణాన్ని మనం పొందాం. ఇప్పుడు దీన్ని మోడిఫై చేసుకుంటూ ఇంకా 2 సమీకరణాలను మనం కనుక్కుందాం. ఇది వస్తువు స్థిర త్వరణంతో ప్రయాణిస్తుంది కనుక వస్తువు సరాసరి వేగం ఏ విధంగా ఉంటుంది? తొలి వేగము ప్లస్ తుది వేగము బై 2. 2 వేగాలని కూడి భాగిస్తున్నాం. కానీ సరాసరి వేగం ఇజ్ ఈక్వల్స్ టు స్థానభ్రంశం బై కాలం. ఓకేనా? సరాసరి వేగం v ఇజ్ ఈక్వల్స్ టు vs బై t. దాన్నే సరాసరి వేగం v ప్లస్ u బై 2 కి సమానం చేసినట్లయితే అడ్డగుణకారం చేస్తే మనకి ఏమొస్తుంది? v ఉన్న చోట మొదటి సమీకరణం అయినటువంటి v ఇజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at, ఆ సమీకరణాన్ని ప్రతిక్షేపించగా ఏమవుతుంది? v ఉన్న చోట u ప్లస్ 8 ని ప్రతిక్షేపించాం ప్లస్ u బై 2 ఇజ్ ఈక్వల్స్ టు s బై 2. సో 2 uలు ప్లస్ 80 బై 2 ఇజ్ ఈక్వల్స్ టు s బై 2. ఓకేనా స్టూడెంట్స్? దీని నుండి మనకి ఏమర్థమైంది? ut అడ్డగుణకారం చేసినట్లయితే u ఇంటూ t, ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు s. ఇది ఒక సమీకరణాన్ని మనం సాధించాం. ఇది ఒక మూడవ సమీకరణం అని పేరు పెట్టుకున్నాం. మనకు తెలుసు కదా v ఇజ్ ఈక్వల్స్ టు u ప్లస్ 80 అనేది మొదటి సమీకరణం. దాని నుండి t కావాలంటే, కాలం కావాలంటే ఏం చేస్తున్నాం? v మైనస్ u బై a తో భాగాహారం చేస్తున్నాం. ఈ విలువను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం రెండవ సమీకరణంలో. సో ఇక్కడ చూడండి, t ఉన్న చోట v మైనస్ u బై a ని ప్రతిక్షేపిస్తున్నాం. ఆల్రెడీ v ప్లస్ u బై 2 ఉంది, t తోటి గుణిస్తున్నాం కాబట్టి t అంటే v మైనస్ u బై a ఇజ్ ఈక్వల్స్ టు s. ఇప్పుడు చూస్తే v ప్లస్ u బై 2 ఇంటూ v మైనస్ u బై a ఈజ్ ఈక్వల్స్ టు s. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది పైన a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, దాని v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. కింద ఉన్న 2a ని అటువైపు తీసుకెళ్తే 2as. ఇది మొత్తం మూడో చలన సమీకరణం మనకు వచ్చేసింది. దానికి నంబర్ 4 అని పెడుతున్నాం. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. మొత్తానికి మనకు వచ్చినటువంటి 3 సమత్వరణ చలన సమీకరణాలు ఏంటి? v ఇజ్ ఈక్వల్స్ టు u ప్లస్ 80 అనేది, s ఇజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్ అనేది, మూడవది v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2as. ఈ మూడింటిని మనం సమత్వరణ చలన సమీకరణాలు అంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వస్తువు యొక్క వేగం, త్వరణం ఒకే దిశలో ఉంటే వస్తువు వడి పెరుగుతుందని, వేరు వేరు దిశలో వ్యతిరేక దిశలో ఉంటే గనక వడి క్రమంగా తగ్గి శూన్యం అవుతుంది అని.
మరి వడి శూన్యమైనప్పుడు ఆ బిందువు వద్ద త్వరణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వస్తువు తిరిగి త్వరణ దిశలో వడి పెంచుకుంటూ ప్రయాణిస్తుంది. సో మనం రాయిని పైకి విసిరినప్పుడు వడి తగ్గిపోయాక చివరికి మళ్ళీ అది కిందికి రావడం మనం గమనిస్తుంటాం. కాబట్టి వడి పెంచుకుంటూ ప్రయాణించడం, త్వరణ దిశలో వడిని పెంచుకుంటూ ప్రయాణిస్తుంది అని మనం గమనిస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇక్కడ స్థానభ్రంశం యొక్క సంజ్ఞ వస్తు స్థానంపై ఆధారపడి ఉండడం, వేగం యొక్క సంజ్ఞ స్థానంపై ఆధారపడదు కానీ దిశపై ఆధారపడుతుంది అనేది తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనము గ్రాఫ్ లో చూసినట్లయితే మూల బిందువు ఓ, పూర్ణ సంఖ్యల్ని గమనించినట్లయితే ఇటువైపు ధనాత్మక పూర్ణ సంఖ్యల్ని చూస్తుంటాం, ఇటువైపు రుణాత్మక పూర్ణ సంఖ్యల్ని గమనిస్తూ ఉంటాం. మనం ముందు క్లాస్ లో నేర్చుకుని ఉన్నాం గణితంలో. ఓకేనా స్టూడెంట్? సో స్థానభ్రంశం, ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉంది. సో జీరోకి ఇటువైపుగా ఉంది, మూల బిందువుకి ఇటువైపుగా ఉంది కాబట్టి ధనాత్మకం. స్థానభ్రంశాన్ని మనం ధనాత్మకంగా తీసుకుంటాం. ఈ రెండో పిక్చర్ లో చూసినట్లయితే రుణాత్మకం వైపుగా నిలబడి ఉంది కాబట్టి స్థానభ్రంశం S = నెగటివ్. మూల బిందువు వద్ద నిలబడింది కాబట్టి S = 0. ఈ మూడు క్లియర్ గా ఉన్నాయి. అదే విధంగా వేగ దిశలను ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ అమ్మాయి మూల బిందువు నుంచి ధనాత్మకం వైపుకి పరిగెడుతుంది కాబట్టి వేగం పాజిటివ్. ఇప్పుడు ధనాత్మకం నుంచి రుణాత్మకం వైపుకి పరిగెడుతుంది, మూల బిందువు వైపు నుంచి పరిగెడుతుంది కాబట్టి నెగిటివ్ గా తీసుకుంటాం, రుణాత్మకంగా. మూడో పిక్చర్ లో చూసినట్లయితే రుణాత్మకం నుంచి మూల బిందువుకి వస్తున్నాడు కాబట్టి ధనాత్మకంగా ఉంటుంది వేగం. అదే విధంగా వ్యతిరేక దిశలో అటువైపు కనుక ప్రయాణించినట్లయితే అది నెగిటివ్, వేగ దిశ రుణాత్మకంగా ఉండడాన్ని మనం గమనించాం. ఓకేనా స్టూడెంట్స్? వేగం అనేది ఏమో చలన దిశపై ఆధారపడి ఉంటుంది, స్థానభ్రంశం అనేది వస్తువు ఏ స్థానం దగ్గర ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం. దీన్ని బట్టి మనకి గమనించాల్సిన విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. సమత్వరణ చలన సమీకరణాలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఇందాకే చూసుకున్నాం కదా, పూర్ణ సంఖ్యల సంఖ్యా రేఖ తీసుకున్నట్లయితే ఇది మూల బిందువు, ఇటువైపు అంత పాజిటివ్, ఇటువైపు నెగిటివ్ గా రుణాత్మక సంఖ్యలు ఉంటాయని. అదే విధంగా సరళ రేఖ మార్గంపై ఒక బిందువుని మూల బిందువుగా గుర్తించాలి. అక్కడి నుండి కుడి చేతి వైపు చూపే సదిశ రాశులను ధనాత్మకంగాను, ఎడమ చేతి వైపు చూపే సదిశ రాశులను రుణాత్మకంగాను తీసుకోవాలి. స్థానభ్రంశాన్ని సరైన గుర్తుతో సూచించాలి. ధనాత్మక దిశలో స్థానభ్రంశం ఉంటే దాన్ని ధనాత్మకంగాను, రుణాత్మక దిశలో గనుక ఉంటే రుణాత్మకంగా తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? మీకు ఇప్పుడు సమత్వరణ చలన సమీకరణాలు ఏ విధంగా వివరించబడ్డాయి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.